అందరికీ నమస్కారం అండి. బాచీరా ఉమెన్స్ స్పెషల్కి వెల్కమ్ అండి. ఈరోజు వరలక్ష్మి వ్రత పూజ వీడియో. మహిళలందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉంటారు. మహిళలందరికీ కూడా మహిళలకి పండగ. మహిళలే కాదండి, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి, అష్టలక్ష్మి కటాక్షం అందరికీ కావాలి. ఈ వరలక్ష్మి అనే ఆవిడ వైభవలక్ష్మి స్వరూపంతో ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారికి కలసంతో పెట్టుకున్నవాడు కలసంతో పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న విగ్రహం పెట్టుకోవచ్చు, ఫోటో పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. 2 కుందలు పెట్టుకొని దీపారాధన చేసుకో, లేకపోతే ఒక కుందైనా పెట్టుకోవచ్చు. అది కూడా కుదరినటువంటి వాళ్ళు అగరవత్తులు కూడా 2 తిప్పి హారతి ఇవ్వచ్చు. అమ్మవారికి చేయవలసింది పుష్పం పెట్టడం, తర్వాత పువ్వులు పెట్టి, కుంకుమ పెట్టి, చందనం సమర్పించుకొని, వీలు లేకపోయినట్టు పుష్పాలు సమర్పించుకొని, హారతి ఇచ్చి బెల్లముక్కో పళ్ళు వీలున్న వాళ్ళు తివి పదార్థాన్ని, వీలున్న వాళ్ళు పాలతో వచ్చిన తివి పదార్థాన్ని నివేదన చేయొచ్చు. లేదు అంటే ఏదైనా తివి పదార్థాన్ని నివేదన చేయొచ్చు. ఊపికొన్న వాళ్ళు 9 రకాలు చేస్తారు, 5 రకాలు కూడా చేసుకోవచ్చు, 3 రకాలు చేయొచ్చు, ఒక రకమైన తివి పదార్థం చేయొచ్చు. 9 రకాలు చేసుకునే వాళ్ళు కారంగా ఉన్న పదార్థాలు కూడా సమర్పించవచ్చు అమ్మవారికి. పూజకు కావాల్సినది అమ్మవారి చిత్రపటం కానీ, విగ్రహం కానీ, ఫోటో కానీ, ధూపం, దీపం, నైవేద్యం ఏదో ఒకటి ఇవి సమర్పించుకొని, అన్నింటికన్నా మించి భక్తి అండి. ఎన్నున్నా కూడా భక్తి, మనశ్శాంతిగా భక్తి చే అమ్మవారు కోరుకునేది ఆడంబరాలు కాదండి, హంగులు ఆర్భటాలు కాదు. మనస్ఫూర్తిగా భక్తిగా అమ్మవారు చేసుకున్నట్లయితే చాలా భక్తిగా ఒక చిన్న శ్లోకం పఠించినా అమ్మవారి సంతోషం ఇస్తుంది. అమ్మవారి భక్తిగా బెల్లంకు తిన్న పూజకు కావాల్సినది చిత్తశుద్ధి, ఏకాగ్రత మాత్రమేనండి. బంగారాలు, వెండిలో అవసరం లేదు. సో ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.